యవనస్తులు బయట కుర్చీలు ఉంటే కూర్చోండి, లేదంటే ఆ రూమ్లో కూడా చైర్స్ ఉన్నాయి. ఇక్కడ కింద కూర్చోవటానికి కూడా మీకు వీలుంది. దయచేసి గమనించండి. హల్లెలూయా. అందరూ చూద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనోహరమైన ఉపవాస పండుగలు 21 రోజులు గడిచిన 2 రాత్రులు దేవుడు ఘనంగా జరిగించాడు. అలాగే ఇంకా జరగబోతున్నటువంటి ప్రతి రాత్రి కూడా మీరు మీ కుటుంబాలతో కలిసి దైవ సన్నిధికి రావాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా దైవ సన్నిధిలో వచ్చే ఆదివారం యథావిధిగా మొదటి వారం ప్రభు బలారాధన ఉంటుంది. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. అదే రీతిగా శనివారం మీ అందరికీ తెలియచేసాం కదా, దేవుడు మాకు బహుమానంగా ఇచ్చినటువంటి పాప కెరిన్ ఒలివా ఫస్ట్ బర్త్డే రేపు వచ్చే శనివారం సాయంకాలం మీ అందరికీ తెలియజేసాము. మాణిక్య నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పరచబడుతుంది. కాబట్టి సంఘ బిడ్డలందరూ కూడా ప్రేమతో మీరు మీ కుటుంబాలతో ఆ సాయంకాలపు దినమున మీరందరూ రావాలని, అలాగే వచ్చి ఆ బిడ్డను ఇంకా ఆశీర్వదించి రాబోతున్న దినాల్లో దేవుని పనిలో బిడ్డ వాడబడాలి అని మీరందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని ప్రేమతో మీ అందరికీ ఫస్ట్ బర్త్డేకి మీ అందరినీ కుటుంబాలుగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మ్యాక్సిమం విజిటింగ్లో అందరి కుటుంబాలకు వచ్చాము. కొన్ని వాతావరణాన్ని బట్టి ఒక 2-3 కుటుంబాలు మిస్ అయ్యాము వర్షాన్ని బట్టి. ఏదేమైనా మీ అందరికీ ప్రేమతో ఈ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. వచ్చే ఈ శనివారం ఆగస్టు 3వ తారీఖు సాయంకాలం 7 గంటలకు కెరిన్ ఒలివా ఫస్ట్ బర్త్డే. ఎందుకంటే సంఘ బిడ్డలు కూడా అనుకూలంగా అందరూ ఉండాలనే ఉద్దేశంతో ఈవినింగ్కి మార్చాము. అలాగే ఆదివారం ఉదయం బలారాధన ఉంటుంది. అయితే రాత్రి ఈ యొక్క కూడికను బట్టి ఉదయకాలం ఈ మొదటి ఆదివారం సండే స్కూలు ఆ వారం ఒక వారం ఉండదు. ఆ ప్రభు బలారాధన ముందు వారం ఆ రోజు ఉండదు. అలాగే సండే స్కూల్ పిల్లలందరినీ కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 10కి తీసుకొస్తే వారికి దైవజనురాలు కొన్ని పాటలు నేర్పిస్తూ ఉన్నారు. అలాగే వారు కూడా మొదటి ఆదివారం వైట్ అండ్ వైట్లో సండే స్కూల్ పిల్లల్ని కానీ అలాగే కుటుంబాలుగా దేవుని బలలో చేయవేయటానికి రక్షణ పొందిన ఎవ్వరు కూడా బలలో చేయి వేయకుండా ఎక్కడికి ఆ రోజు మీ పై అధికారులకు ఒక విజ్ఞప్తి చేసుకోనండి. మొదటి వారం ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఇవ్వకపోయినా రక్షింపబడిన వ్యక్తి కంపల్సరిగా దేవుని బలలో పశ్చాత్తాపంతో ఆయన బల్ల ఎదుటకు చేరాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నెలంతా కష్టపడి జీతం తీసుకోకపోతే మన కష్టం ఏమవుతుంది? దేవుని వాక్యము చేత బోధించబడుతూ దేవుని రక్త మాంసాల్లో యోగ్యులు కాకపోతే, అర్హులుగా ఎంచబడకపోతే అపవాది మన మీద నేరస్థాపన చేసి దేవుని ఎదుట నిలబెడుతుంది. దానికి మీరు సాక్షులు కాకూడదనే హెచ్చరికతో దేవుని బల్లలో చేయి వేయటం మానవద్దని అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అలాగే యథావిధిగా ఈ ఆగస్టు 15 ప్రార్థనా యోధుల సమావేశం ముగింపు కూడిక వరకు ప్రతిరోజు సాయంకాలం రాత్రి మొదటి బలారోధన రాత్రి ఒక్కరోజు తప్ప ప్రతి ఆదివారము ఈవినింగ్ కూడా ఈ యొక్క మనోహరమైన ఉపవాస కూడికలు ఉంటాయి. ఈ రాత్రి యవనస్తుల కూడిక ఇంక్లూడ్ ఉపవాస కూడికల 3వ రాత్రిగా కూడా జరుగుతుంది. దయచేసి గమనించి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. 15:19. నేను మిమ్మును లోకములో నుంచి ఏర్పరచుకొనుటని, అందుచేతనే లోకము మిమ్మును చూడండి. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది, మీరు లోక సంబంధులైన ఎడల
లోకము తన వారిని ఏం చేస్తుందంట? స్నేహిస్తుంది. అంటే వారి క్రమాలు, వారి పద్ధతులు, వారి ఆచారాలు, వారి నడవడిక కలిగిన వారిని లోకం ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది, హక్కున చేర్చుకుంటుంది. అయితే దేవుడు ఇక్కడ అంటున్నారు, మీరు మనము ఆయనను ఆరాధించుచున్న ఎవ్వరూ కూడా ఈ లోక సంబంధులైనటువంటి వ్యక్తులము కాదు. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను లోకములో నుంచి ప్రత్యేకించుకుని ఏం చేసుకున్నాడంట? ఏర్పరుచుకున్నాడు. హల్లెలూయా. అంటే లోకములో నుంచి మనందరినీ దేవుడు ఏం చేశాడు? ప్రత్యేకించుకున్నాడు. అంటే లోకములో ఉన్న వారి వలె మనం ఉండకూడదు. మన మాట కావచ్చు, మన చూపు కావచ్చు, మన ఆలోచన కావచ్చు, మన నడవడిక కావచ్చు, మన జీవిత విధానం కావచ్చు, మనం చేసే ఉద్యోగము కావచ్చు, వ్యాపారం కావచ్చు, అయో చేతి పని కావచ్చు, అయో సంచరించే ఏ స్థలములోనైనా మనము ప్రత్యేకింపబడిన వారము. హల్లెలూయా. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకప్పుడు లోకములో ఉన్న మనలను ఆయన వారిగా ఉండటానికి ఆయన మన కొరకు ప్రాణమును పెట్టాడు. అయ్యో విలువైన రక్తాన్ని చిందించాడు. ఆయన క్రయధనముగా మార్చబడ్డాడు. ఇంకా చెప్పాలంటే ఆయనకున్న సమస్తమును మన కొరకు ఆయన ఏం చేశాడంట? వెచ్చించి తన ప్రాణమును ఆ సిలువ రాను పైన విడిచిపెట్టాడు. ఎందుకొరకంటే నిన్ను నన్ను ప్రత్యేకముగా ఏర్పరుచుకున్నాడు. హల్లెలూయా. మనందరము ఈ లోకములో సపరేటెడ్ పీపుల్, అంటే ప్రత్యేకింపబడిన వారము. హల్లెలూయా. ఎవరని చెప్పండి, చెప్పండి. మనం ఎవరము? నోరు తెరిచి అందరూ చెప్పండి. ఎవరము? క్రీస్తును కలిగిన వారంటేనే ప్రత్యేకత. హల్లెలూయా. లోక సంబంధులతో లోకం ఏం చేస్తుంది? వారి రకాలైన కార్యక్రమాలు, పేర్లు చెప్పను కానీ, వారి పద్ధతులు, ఆచారాలు అన్నిటికీ అయ్యో ఇతరులతో ఏం కలిగి ఉంటారు? వారు సహవాసం కలిగి వారు ఎవరైతే ఆ కార్యక్రమాల్లో ఉంటారో ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలని ఏం చేస్తారు? ఒకరితో ఒకరు ఏం చేసుకుంటారు? సంభాషించుకుంటారు, మాట్లాడుకుంటారు, వారిని ఏం చేసుకుంటారు? ఏర్పరుచుకుంటారు. అది లోకం. అయితే యేసుక్రీస్తుని కలిగిన వారము మనము లోకము నుంచి వేరు చేయబడ్డాం కాబట్టి మనము లోకానికి ఏమై ఉన్నామో? ప్రత్యేకించబడిన వారు. అందుకే లోకం ఎవరిని ద్వేషిస్తుంది? చెప్పండి, ఎవరిని ద్వేషిస్తుంది? యేసుక్రీస్తుని ప్రథమముగా ఆయన్ని ద్వేషిస్తుంది. ఆయనను ప్రకటిస్తున్న దేవుని జనాంగమును, అలాగే ఆచరించి వెంబడిస్తున్న దేవుని ప్రజలను ఏం చేస్తూ ఉంది? ద్వేషిస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మన మీద వారికి ఏముంది? కక్ష కట్టుకున్నారు. హల్లెలూయా. ఒక సమయం దొరికితే, ఒక అవకాశం దొరికితే వీరి సంగతి చూద్దాము అనుకున్న వారు లోకములో ఉన్నారు. హల్లెలూయా. భయపడవలసిన ఆవశ్యకత లేదు. హల్లెలూయా. లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. ఆయన గొప్పవాడని నమ్మినవాడు ఎప్పుడూ కూడా శత్రువైన సాతానుడు పెట్టి దేనికి భయపడాడు. హల్లెలూయా. ఆ లోకము దేవుని ఎరిగిన వారిని ద్వేషిస్తుందంటే మనలో ప్రత్యేకత ఉన్నది. హల్లెలూయా. ఆ ప్రత్యేకతకు మారు పేరంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన వారమైన మనము ప్రత్యేకింపబడిన వారం కాబట్టి యేసుక్రీస్తు వలె ఉండుటకు ఈ లోకములో నుంచి మనము పిలవబడిన వారము. హల్లెలూయా. ఆయనలో ఉండాలి అంటే మనము కూడా మనం ఏం చేసుకోవాలి? లోకములో నుంచి ప్రత్యేకించుకోవాలి. హల్లెలూయా. ఒక డ్యూటీకి వెళ్ళాలంటే, ఒక ఉద్యోగ వ్యవస్థకు వెళ్ళాలంటే, ఒక వ్యాపారానికి వెళ్ళాలంటే, ఇంకా చెప్పాలంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే, ఒక కార్యక్రమానికి వెళ్ళాలంటే ఆ రోజు మీ వస్త్రాలను మీరు ఏం చేసుకుంటారు? ప్రత్యేకించుకుంటారా లేదా? ఆ రోజు మీ కార్యక్రమాలన్నిటినీ కూడా ఒక ప్రత్యేకంగా పెట్టుకుంటారా లేదా? డ్యూటీకి వేసుకునే డ్రెస్ ఫంక్షన్కి వేసుకెళ్తారా? అలాగే పనికి వేసే డ్రెస్సు ఆ ఫంక్షన్కి వేసుకెళ్తారా? వేసుకెళ్తే పరుగు పోయిద్దిగా. ఇప్పుడు షార్టు బన్నీ వేసుకుని ఫంక్షన్కి వెళ్తారా ఎవరైనా? నైటీ వేసుకుని ఎవరైనా ఫంక్షన్కి వెళ్తారా? ఎందుకు చెబుతున్నానంటే దానికంటూ ఒక ప్రత్యేకత, అంటే వస్త్రములలో ప్రత్యేకత ఉంది,
అయ్యో ఉద్యోగంలో ప్రత్యేకత ఉంది, అయ్యో మనం చేసే పనిలో ప్రత్యేకత ఉంది. యేసుక్రీస్తు సర్వ సత్యాధిపతి, ఈ భూమిని ఆకాశమును అందులో కలిగిన సమస్తమును ఇంక్లూడ్ సమస్తమును మనిషితో సహా ఆ కలుగజేసిన వారి ఎదుట ఆరాధించేటప్పుడు మనలో కూడా ఏముండాలి? ప్రత్యేకత ఉండాలి. హల్లెలూయా. ఆ ప్రత్యేకత మన ప్రాణాత్మ దేహములలో ఏం చేయబడాలి? అవలబరుచుకోవాలి. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు, తండ్రి అయిన దేవుడు లోకములో తన జనులు ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రత్యేకంగా ఉండాలో అని వెళ్ళగలిగిన కొన్ని సంగతులను ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు లిఖించాడు. చదువుకుందాం. లేవీల గ్రంథము, లేవీ కాండము 20వ అధ్యాయము 6వ వచనం చదవండి అమ్మా. చూడండి, ఇక్కడ లేవీ కాండము ఈ 26వ వచనములో దేవుడు చక్కటి మాట చెబుతున్నాడు. కర్ణ పిశాసి, సోదెగాండ్రులు, అలాగే వ్యభిచారము, వారి వైపు విరోధులైన ఆ ప్రజలతో మీరు ఉండకుండానట్లుగా దేవుడు వారికి చెబుతున్నాడు. మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొని పరిశుద్ధులై ఉండాలని, అదే కాకుండా దేవుని యొక్క కట్టడలన్నిటినీ మీరు ఏం చేయాలంట? ఆచరించాలి. హల్లెలూయా. ఆనాటి కాలంలో ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుని ప్రవక్త ప్రవచనాన్ని నమ్ముతున్నారు, దేవుని సేవకులు చెప్పే మాటను నమ్ముతున్నారు. రెండవదిగా సోది మాటలు, కర్ణ పిశాసి అంటే ముందు ఏం జరుగుతుందో తర్వాత ఏం జరుగుతుందని కొద్దిమంది సోదిగాళ్ళు ఉంటారు కదా, చిలక జోస్యం ఇట్లా ఉంటే చూడండి. అట్లాంటి వారిని ఆ కాలంలో ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? దేవుని దగ్గరికి వస్తున్నారు, ప్రవక్త దగ్గరికి వస్తున్నారు, దేవుని సన్నిధి దగ్గరికి వస్తున్నారు, మరలా ఎక్కడికి వెళ్తున్నారు? వాటి దగ్గరికి వెళ్తున్నారు. అంటే ఈరోజు దేవుని బిడలంగా ప్రభువుని ఆరాధించేటప్పుడు మనల్ని మనం పరిశుద్ధపరుచుకొని ప్రత్యేకపరుచుకోవాలి. అంటే మనము మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనను పరిశుద్ధముగా, ఆయన చెప్పే వాక్యమును, ఆయన చెప్పే ఆజ్ఞలను అనుసరించాలి. అంటే ఒక విషయాన్ని గమనించాలి, దేన్ని విడిచిపెట్టాలి? కర్ణ పిశాచులు అనగా సోది చెప్పేవారు కావచ్చు, అలాగే అయ్యో ముందు చెబుతాం రాబోయే చెబుతాం అంటారు చూడండి, అలాంటి వారి దగ్గరికి పోకూడదు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా అలాంటి వారు ఉన్నారు, లేరని చెప్పట్లా. బోధకులు ఉన్నారు, జనులు ఉన్నారు, రకరకాలైన వారు ఉన్నారు. అయితే క్రైస్తవుడు సత్యమును గ్రహించాలి. హల్లెలూయా. సత్యం క్రీస్తు ప్రభుల వారు ఆయన జీవించిన జీవితాల్లో ఆయన బ్రతుకును చూడండి, ఆయన శిష్యుల యొక్క బ్రతుకులు చూడండి. ఎక్కడా కూడా ఇలా రండి, ఇలా చేయండి, ఇలా జరిగిపోతుంది, అలా జరిగిపోతుంది అని ఎక్కడా చెప్పలా. ఆయన చెప్పింది ఏదైతే ఉందో అది వారి ఎదుట కనులారా చేసి చూపించాడు. హల్లెలూయా. ఎక్కడ మాయ లేదు, ఎక్కడ మంత్రం లేదు. అయ్యో ఆనాడు అపోస్తలులైనటువంటి పేతురు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, మీరు చేస్తున్న ఈ కార్యాలు, అపోస్తలుల దగ్గరికి వచ్చి అంటున్నారు, మీరు చేస్తున్న ఈ అద్భుతాలు చూడగానే అతడు ఏమైపోయాడంట? విస్మయమైపోయాడు. ఇలాంటి కార్యాలు చేయటానికి నాకు కూడా ఆ కృప దయచేయమని అడుగుతున్నాడు. అవసరమైతే నీకు ధనాన్ని ఇస్తాను, అవసరమైతే మీకు ఇదే ఇవ్వగలుగుతానని అతడు ఏం చేస్తా ఉన్నాడు? దేవుని అపోస్తులైన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే సేవకుడు అపోస్తులైన దేవుని జనులు అంటున్నాడు, నీవైతే దీనిని దేని కొరకు వాడాలనుకుంటున్నావో, నీ అవసరం కొరకు, స్వార్థం కొరకు, ప్రజల దగ్గర ఏదైనా ఒకటి దొరుకుతుందనే ఆశ కొరకు, ఏ స్వస్థతను కోరుకుంటున్నావు, అద్భుతాలు కోరుకుంటున్నావు, ఇలా నువ్వు చెయ్యాలి అనుకుంటే ఇది నీకు రాదని వారితో సెలవిచ్చాడు అపోస్తులు. హల్లెలూయా. వారి బోధలో, వారి నడవడికలో, వారి పరిచర్లో ఎక్కడ మాయ లేదు, మంత్రం లేదు. అందుకే యేసుక్రీస్తుని వెంబడిస్తున్న ప్రజలు ఈ సత్య గ్రంథాన్ని వెంబడించాలి. అప్పుడు మనుషుల వైపు తిరగటానికి ఏముండదు,
అవకాశం ఉంది. ఏ వ్యక్తి అయినా వారి జీవితం బ్యాలెన్స్ చేసుకోవాలంటే, ఆధారపడాలంటే ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద. దేవుని నోట నుంచి వచ్చే సత్య సంబంధమైన మాట మీద ఆధారపడాలి తప్ప వ్యక్తుల ప్రమేయంతో, ఊహతో, ఆలోచనతో వచ్చే మాటల మీద మన జీవితాలు ఏం చేయబడకూడదు? కట్టబడకూడదు. హల్లెలూయా. అందుకే ఇజ్రాయేలు ప్రజలకు కావచ్చు, ఈరోజు ఆధ్యాత్మికంగా కట్టబడుతూ దేవుని స్వాస్యముగా నిర్మించబడుతున్న మనతో కూడా అంటున్నాడు, ఈ లోకంలో సోది చెప్పేవాళ్ళు అంటే ఈరోజు దేవుని సేవకుని మాటలు నమ్ముతారు, మరలా ఇతర సలహాలు కూడా. నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉంది, ఒక సిస్టరే కానీ ఎన్నో అద్భుతాలు చూశాను. హల్లెలూయా. ప్రారంభంలో చెప్తున్నాను, ఎందుకంటే ఆ సిస్టర్ ఇక్కడ పాస్టర్ గారు, మా కుమారుడికి వివాహం కావాలి, పాస్టర్ గారు ఇలా ఉన్నాయని చెప్పి ఒకరోజు వచ్చింది. నేను చెబుతున్నాను, ఎందుకంటే భక్తి కలిగి దేవుని మందిరంలో బిడలు పెరుగుతున్నారు, సండే స్కూల్లో పెరుగుతున్నారు. సండే స్కూల్లో వచ్చే వాళ్ళని ఆపేసింది. చక్కగా చెప్పాలంటే ఆమె ఇష్టం వచ్చినట్లుగా బిడలు నడిపిస్తూ ఉంది. అయితే వాళ్ళ కుమారుడు ఒక అమ్మాయిని ప్రేమించారు. ఆ అమ్మాయి కూడా మంచిగా డిగ్రీ కంప్లీట్ అయింది, ఒక కాలేజీలోనే లెక్చరర్గా చేస్తూ ఉంది. ఈ అబ్బాయి కోసం 9 సంవత్సరాలుగా ఆమె వేచి చూస్తూ ఉంది. ఒకరోజు మమ్మల్ని కూడా తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న ఒక చైర్ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఫ్యాన్ వైపు నాకు చూపించాడు. ఏమైందంటే, ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఇదే ఫ్యాన్కి నేను ఉరేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. ఆ మాట చెప్పేసరికి ఆయన అనుకున్నాడు, ఎట్లాగైనా సరే నా కూతురు మాటను గౌరవించి ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది. చేయడానికి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అయితే ఇక్కడ ఈ సిస్టమ్ అని చర్చికి వస్తుంది. అయితే ఆమె ఏం చేస్తుందంటే, పాస్టర్ గారు ఇలా అంటే నేను అన్నాను, అమ్మ వారు ఇష్టపడ్డారు, దేవుని మందిరానికి కూడా పిల్ల వస్తూ ఉంది, దేవుని వెంబడిస్తూ ఉంది కదా, మంచిగానే ఉన్నారు, సో భక్తిలో ఎదుగుతారు, వివాహం చేయండి అంది. సరే పాస్టర్ గారు అంది. అయిపోయిన తర్వాత ఏం చేసిందంటే, సిద్ధాంతులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కుమారుడికి అంచనా వేసుకొచ్చింది ఆమె. హల్లెలూయా. 5 సంవత్సరాల్లో పెళ్లి చేస్తే కొడుకు ఏమవుతాడంట? చచ్చిపోతాడు. ఆ తర్వాత తండ్రికి కూడా ఏమై ఉంది? ప్రమాదం అని చెప్పారు అనే మాట చెప్పుకొని ఎక్కడ దాకా వచ్చింది? ఇంటి దాకా వచ్చింది. ఆ మాట అనగానే నేను, మా అమ్మ, నాకైతే కోపం వచ్చి, ఒక ఆడపిల్లతో ఇలా వివాహం చేసుకుంటారని మాట ఇచ్చి ఎవరో లోకంలో దేవునికి విరోధమైనవి ఆచరింపకూడని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆ మాటలు చెబితే చచ్చిపోతారంటే ఆ బిడ్డను పెళ్లి చేసుకోనని చెప్పి దూరపరచడం అన్యాయమని గట్టిగా గద్దిస్తే ఆ మరుసటి వారం మానేసింది. హల్లెలూయా. ఒక 15 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత వచ్చి మా అమ్మతో అంటుందంట, ఆంటీ ఊకే ప్రశాంత్తో మీతో జోక్ చేశాను, నేను వెళ్ళలేదు అంటే వాళ్ళ ఆయన వచ్చి నన్ను బలవంతంగా తీసుకెళ్ళిన, తమ్ముడు వద్దు మనం మందిరానికి వెళ్తున్నామన్నా కూడా ఏం చేసిందంటే, చేయబట్టుకుని రావా, నువ్వు ఏమనుకుంటున్నావని చెప్పి వాళ్ళ సిస్టర్ని, వాళ్ళ తల్లిని, ఈయన్ని, వాళ్ళ కుమారుని తీసుకెళ్ళి వేసిందంట. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. 2 సంవత్సరాల్లోనే పెళ్లి చేశాడు, 2 బిడ్డలను ఇచ్చాడు వాళ్ళకి. హల్లెలూయా. ఎందుకు చెబుతున్నానంటే, ఇక్కడ భక్తి చేస్తారు, ఇక్కడ దేవుని సహాయం కోరుకుంటారు, మరలా వెళ్ళకూడనటువంటి వాటి దగ్గరికి ఏం చేస్తారు? దేవుని బిడలు ప్రత్యేకించుకొనుట. ఒకసారి లోకంలోంచి వచ్చినాక లోకాన్ని మనం విడిచిపెడుతున్నాము అనటానికి ఇదే మనకు సరైనటువంటి ప్రశ్న. ఈరోజు చాలామంది కలిగే కష్టాన్ని బట్టి, కన్నీటిని బట్టి, ఇబ్బందిని బట్టి, సమస్యను బట్టి ఇది దీని ద్వారా వస్తుంది అనుకుంటున్నారేమో. నా దేవుడు వీలు కలుగా చేయకుండా ఏది ఏ మానవుని జీవితంలో రావటానికి వీలు లేదు. హల్లెలూయా. ఆకాశమందైనా ఈ భూమి ఎందైనా ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదు అని మానవుడుగా మనం గ్రహించాలి. హల్లెలూయా. కాబట్టి వాటి యొద్దకు, సోది చెప్పే దగ్గరికి, దేవుడు సౌలును రాజుగా చేశాడు. 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపతిగా పరిపాలించటానికి ఒక మంచి అభిషేకం. తన తండ్రి గార్ధవములు, గాడిదలను మేపుకుంటూ ఉన్నప్పుడు
దేవుడు అతన్ని దర్శించి అతడు సుందరుడుగా, చక్కటి హైట్, చక్కటి బాడీ, ఔదార్యము కలిగిన వాడని కనుగొని ఆయనను పిలిచి తన జనాంగం ప్రజలందరికంటే హెచ్చించి ఏం చేశాడంట, రాజుగా దేవుడు అభిషేకించాడు. అతను 40 సంవత్సరాలు ఏలుబడి చేస్తే కేవలం 2 సంవత్సరాలు దేవునికి ఇష్టమైన పరిపాలన చేశాడని ఈ పరిశుద్ధ గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథంలో లిఖించబడ్డది. 38 సంవత్సరాలు దేవునికి వ్యతిరేకంగా, అంటే ఆయన మనసుకు నచ్చినట్లుగా, ఆయన హృదయానికి నచ్చినట్లుగా పరిపాలించాడు. చివరికి తన రాజ్యాధికారం దావీదు చేతికి అప్పగించబడబోతుందని తెలుసుకున్న తర్వాత, శత్రువులు అతని మీదకు యుద్ధం చేయడానికి వస్తున్నారని తెలుసుకున్న తర్వాత, అప్పటికే ప్రవక్త అయినటువంటి సమూయేలు చనిపోయాడు. దేవుని వాక్యాన్ని వినిపించేటటువంటి సేవకుడు, యాజకుడు చనిపోయాడు. అయితే ఏం చేయాలి? ఆయన రాజుగా వచ్చినప్పుడు ఒక గొప్ప పని చేశాడు. దేవునికి విరోధమైన అన్య దేవత బలిపీఠాలు, అస్తోరు దేవత బలిపీఠాలన్నింటినీ కూల్చేసి దేశంలో కర్ణపిశాచులను దగ్గరికి వెళ్ళి, అంటే క్షుద్ధ పూజలు అంటారు చూడండి, వారిని, అదే కాకుండా సోది చెప్పేవారందరినీ తొలగొట్టేశాడు రాజుగా అయినాక. అయితే చివరికి ఏం చేశాడంటే, ఎవరినైతే తోలివేశాడో, ఎవరైతే రాజు అయిన సౌలుకు భయపడి దేశానికి చివరి ఎక్కడో ఒక మూల దాక్కుని ఇలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు రాజు. ఎవరు? సౌలు. అతడు వెళ్ళి వారి సహాయము కోరుకుంటాం. కానీ ఈ భూమిలో నుంచి దేవుడు ఎవరిని పంపించాడు? మరలా ప్రవక్త అయినటువంటి ఆ దేవుని సేవకుడైన సమూయేలును పైకి లేపి అతన్ని గద్దించాడు. అతని చేత నుంచి రాజ్యం తీసివేయబడుతుందని, అతడు చేసిన పనికి దేవుడు కోపాగ్నుడే చనిపోయిన వాడిని సజీవుడిగా మరలా లేపి అక్కడ ప్రవచించినట్లుగా చేయగలిగాడు. ఎందుకంటే ఎవరినైతే వెలివేశాడో, ఎవరినైతే తోలివేశాడో, అలాంటి అపవిత్రమైన వాటి వద్దకు ఎవరు వెళ్ళాడో? సౌలే. రాజే, ప్రతిష్టత కలిగిన వాడు, ఒకనాడు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేచినటువంటి శత్రువు ఎదుట, దేవుని వ్యతిరేకంగా లేచిన వారి ఎదుట రోషంగా, పరిశుద్ధాత్మతో నిండిన వాడే రోషంగా మాట్లాడిన ఒక దేవుని దాసుడు శత్రువైన సాతానుడి వద్దకు వెళ్ళాడు. శపించబడ్డాడు. ఎవరినైతే విడిచిపెట్టవద్దన్నాడో వారిని విడిచిపెట్టి వారి చేతిలోనే ఏమైపోయాడంట? హతుడైపోయాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాడంటే, క్రైస్తవులు దేవుని ఆచరించవలసిన వారు, ఆరాధించవలసిన వారు వేటినైతే విడిచిపెట్టారో మరలా వాటి దగ్గరికి వెళ్ళారా, పరలోకం ఉండదు. ఈ లోకములో శపితమైన బ్రతుకులు ఉంటాయి. వాక్యం సెలవిస్తుంది, నేను చెప్పట్లేదు. హల్లెలూయా. ఎందుకంటే సత్యమైన వాక్యమున కొరకు మనల్ని మనం ప్రత్యేకించుకుందాము గాక. హల్లెలూయా. అలాగే ఇంకొక మాట చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలంట? ప్రత్యేకించుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు తన ప్రజలతో మనం ప్రత్యేకించబడాలంటే వ్యర్థమైన దేవతలు, శోధిగాల దగ్గరికి, ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడ అంటున్నాడు, కాబట్టి మీ పితరుల యొక్క దేవుడు యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుటకు సిద్ధపడి దేశపు జనులు ఏం చేయాలంట? అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంట? ఎందుకు చెబుతున్నాడంటే, క్రమము, భక్తి తెలియనటువంటి వారితో వివాహములు చేసుకున్న వారి బ్రతుకులు చాలా అష్ట కష్టాలు అవుతున్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, ఆనాడు దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. ఐగుప్తుని విడిచి మీరు వచ్చారు, మరలా ఐగుప్తు ఊసు మీకెందుకు? దేవుడు ఇజ్రాయేలు ప్రజలను 430 సంవత్సరాలు ఐగుప్తు నుంచి విడిపించాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. పరలోకములో దేవదూతలు తినే ఆహారాన్ని, మన్నాన్ని ఏం చేశాడు? వారికి ఆహారంగా ఇచ్చాడు కదా. ఇచ్చిన తర్వాత ప్రజలు ఏం చేస్తున్నారు? అరణ్యంలో నడుస్తూ అక్కడ ఐగుప్తులో మాకు మాంసం ఉంది, కూరగాయలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి. అరే బాబు, అదే ఐగుప్తులో శ్రమ ఉంది, బానిసత్వం ఉంది, బలాత్కారం ఉంది, చెర్ర ఉంది, నాశనం ఉంది, నీ సంపాదన నీ చేతిలో లేదనే విషయం ఎలా మర్చిపోయారు వాళ్ళు?
వారు ఐగుప్తుని విడిచిపెట్టలేకపోయారు. దేవుణ్ణైనా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు, కానీ ఐగుప్తుని ఏం చేయలేకపోయారంట, విడిచిపెట్టలేకపోయారు. ఎందుకంటే వాక్యంలో రాయబడ్డది. మోషే కావచ్చు, యెహోషువ కావచ్చు, ఆయన గ్రంథాల్లో వ్రాస్తూ దేవుని విడిచిపెట్ట మనసు ఉంది, కానీ అయ్యో ఆ ఐగుప్తుని విడిచిపెట్టే వారికి ఏం లేదు, మనస్సు లేదు. ఈరోజు దేవుని కొరకు నిన్ను నీవు ప్రత్యేకించుకొనుట అంటే ఆ ఐగుప్తు ఊసు మనలో ఉండకూడదు. హల్లెలూయా. ఐగుప్తు ఆచారాలు, ఐగుప్తు పద్ధతులు, ఐగుప్తు క్రమాలు, ఐగుప్తు ఆలోచన మనకు రాకూడదు. మరచిన ఐగుప్తుని జ్ఞాపం తెచ్చుకుంటే అది మరలా మన మీద ఏం చేయగలుగుతుంది, బలాత్కారం, నాశనం, ఇంకా ఇహ సంబంధమైన వాటిని మన మీద స్థాపింపజేస్తుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆ ఎజ్రా ద్వారా, అయ్యో దేవుని చిత్తానుసారముగా నడుచుకోవటానికి మనం ఏమవ్వాలి, సిద్ధపడాలి. దావీదును గురించి దేవుడు అంటాడు, దావీదు నా చిత్తాను, హల్లెలూయా, అందరూ చూద్దాం, హల్లెలూయా, ఆయన దేవుని యొక్క చిత్తాను సారుడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే ఆయన జీవితంలో మీరు చదువుకోనండి. ఆ సమయాలు మొదటి 2వ గ్రంథం నుంచి కావచ్చు, ఆ సమయాలు కావచ్చు, మొదటి దినవృత్తాంతాల్లో, ఇంకా కొన్ని వాటిల్లో దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా యొద్ద ఏం చేశాడంట, విచారణ, యుద్ధమైన తన జీవితంలో ఏది వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళా. హల్లెలూయా. మనం అందరి దగ్గరికి వెళ్ళి ఇక లాస్ట్ ఫైనల్ దిక్కు లేని వాడికి అంటారు కదా, దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. అన్ని దిక్కులు మూయబడితే యేసయ్యే దిక్కు. హల్లెలూయా. మన దిక్కు అదే. మన దిక్కు మొదటి నుంచి మనుషులు, వ్యక్తుల సహవాసం. దేవుడు అంటున్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకముందు నా దిక్కుకురా, నీ దిక్కులన్నిటినీ నేనేం చేస్తాను, నీ వైపు తిప్పుతాను. హల్లెలూయా. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎవరి సహాయం పొందాలో, ఎవరిని నీవు అడగాలో వారి ద్వారా నీ కొరకు ఏం చేస్తాడు, ద్వారాలు తెరుస్తాడు. ఫస్ట్ ఆయన దగ్గరికి వస్తే ఆ దిక్కు నుంచి అన్ని దిక్కుల నీకు సహాయము వచ్చును గాక. మొదటి దిక్కు దేవుడు అవ్వాలి. ఆ తర్వాత ప్రజలందరూ నీ వైపు చూచినట్లుగా, సహాయము చేయనట్లుగా ఆయన వారందరినీ మీ వైపు తిప్పగలుగుతాడు. ఎందుకంటే దేవుని చిత్తానుసారముగా నడుచుకొనుట మన జీవితాల్లో ప్రారంభించుకోవాలి. అందుకే అన్య స్త్రీలను దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఐగుప్తు ప్రజలను, ఐగుప్తు రౌతులను, ఐగుప్తు బంగారమును, ఐగుప్తులో ఉన్న దేనిని ముట్టవద్దంటే ఈయన ఉంటాడా, దావీదు కుమారుడు సొలొమోను ఉంటాడా, ఐగుప్తులో ఉన్న గుర్రాలను ప్రేమించాడు, ఐగుప్తులో ఉన్న రథములను ప్రేమించాడు, ఐగుప్తులో ఉన్న స్త్రీలను ప్రేమించి ఏం చేసుకున్నాడు, వివాహం చేసుకున్నాడు. ఉన్నమాట గ్రంథములో వ్రాయబడ్డది. ఏదైతే చేయవద్దన్నాడో అదే అతడు ఏం చేశాడంట, చేశాడు. ఆయన తీసుకొచ్చాడు. వాళ్ళు ఏం తీసుకొచ్చారు తెలుసా, అప్పుడు వరకు దేవుని బలిపీఠం, దేవునికి ధూపం, మందస్సం ఎదుట, ప్రత్యక్ష గుడారం ఎదుట వేయబడే ధూపార్పణి దేశంలో ఆగిపోయింది. మండవలసిన దేవుని మంట, బలి అర్పణ ఆగిపోయి ఆ స్త్రీలు ఏం తీసుకొచ్చారు, అస్తారోతు దేవతను, దాని విగ్రహాలను, దానికి సంబంధించినవన్నిటిని ఎక్కడికి తీసుకొచ్చారు, దేశంలోనికి తీసుకొచ్చారు. దేవుని ఆరాధించడం మర్చిపోయారు, దేవుని స్తుతించడం మర్చిపోయారు, ప్రార్థించడం మర్చిపోయారు. ప్రజలు దేవుని వైపు తిరగటం మర్చిపోయారు. ఆయన చేసిన తప్పుకు ఆయనే శిక్షావధిలోనికి పాలిభాగస్తుడయ్యాడు. ఆయన క్షమించబడ్డా, అయ్యో సరి చేయబడ్డాడు అనేది మనకి ఇక సస్పెన్షన్గానే ఉంది. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన బ్రతికాడు. ఎందుకు చెబుతున్నానంటే ఫినెహాసు అనేటటువంటి ఒక యవనస్తుడు లేచి ఈటెని తీసుకుని ఏం చేశాడు, ఇజ్రాయేల్లో ఒక వ్యక్తి అయ్యో అన్య స్త్రీలను తీసుకువచ్చి పాపం చేస్తే ఉంటే ఆయన హృదయం రోషం కలిగి దేవుడు ఏదైతే చేయవద్దన్నాడో, అప్పటికి ప్రజల్లో 12,000 మందికి పైగా అయ్యో దేవునికి విరోధంగా చేసి చచ్చిపోయినా కూడా ప్రజలు అన్య స్త్రీలను వివాహం చేసుకుని పాపం చేస్తూ ఉంటే రగిలించబడిన వాడి రోషంతో ఒక ఈటెని పట్టుకొని ఫినెహాసు ఏం చేశాడంటే ఆ పాపం చేస్తున్న వ్యక్తిని ఆ ఈటెతో పొడి చేశాడు. ఆ ఈటెతో పొడవగానే అక్కడ పాపము పరిహారము ప్రారంభించబడ్డది. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు వద్దన్న వారితో, దేవుడు చేయొద్దన్న వారితో సహవాసం చేస్తే వారి యొక్క ఆలోచనలు, తలంపులు అన్నీ ఇక్కడే ఏం చేస్తాయి, పని చేస్తాయి. కాబట్టి దేవుని బిడలంగా మనము ప్రత్యేకించుకుని దేవుని చిత్తానుసారంగా నడిపించబడుదుముగాక.
అలాగే 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, అపోస్తులైన పౌలు 2వ దశలోని రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి అమ్మా. చూడండి, ఇక్కడ ఇంకా మాట అంటున్నాడు, సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేరట అపోస్తులు వేసిన బోధ కంటే ఈరోజు మనుషులు వేసే బోధ గొప్పది కాదు. అపోస్తులైన పౌలు అంటున్నాడు, నేను వేసిన పునాది అనగా ఆ దేవుడు వేసిన ఈ పునాది కాక ఒకవేళ నేనే వేరొక పునాది వేస్తే శాపగ్రస్తుని అంటున్నాడు. హల్లెలూయా. అందులో ఏ మాట సంశయం లేకుండా చెప్తున్నాడు. ఈరోజు అపోస్తులు వేసిన పునాది ఎలాంటి పునాది అంటే బలమైన పునాది. వాళ్ళు నమ్మింది లోకంలో ఒక సిద్ధాంతం. ఈరోజు మనుషుడు ఆ శరీరానికి కలిగే స్వస్థత కొరకు దేవునికి ఎక్కడ స్వస్థత దొరికిద్దో, ఎక్కడ ఆరోగ్యం దొరికిద్దో, ఎక్కడ దీవెనలు దొరుకుతాయో, ఎక్కడ అద్భుతాలు జరుగుతాయో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఈ అపోస్తులు చేసిన పరిచర్యలో అలా ప్రత్యేకంగా అద్భుతాల కొరకు దీవెనల కొరకు ప్రత్యేకంగా లేదండి. ఒకటే ఒక బోధ, దైవిక స్వస్థత. హల్లెలూయా. ఆయన యందు విశ్వసించిన వాడిని ఎవరిని దేవుడు విడిచిపెట్టలేదు, స్వస్థపరచకుండా ఉండలేదు. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు నా యొక్క పరిచర్లో ఎన్నో ఉపవాస కూడికలు జరిగినాయి. ఎంతోమంది బలహీనత కలిగిన వారు స్వస్థపరచబడ్డారు. పిల్లలు లేని వారికి కూడా దేవుడు ఏమిచ్చాడు? గర్భఫలాలు తెరిచాడు, అద్భుతాలు చేశాడు. మరణానికి సైతం వెళ్ళిన వారిని చాలామందిని దేవుడు బ్రతికించాడు. వాటిని ఫోకస్ చేసుకోవచ్చుగా, అవసరంలా. నాకొకటే, దేవుడు అపోస్తుల బోధ ఏంటంటే దైవిక స్వస్థత. హల్లెలూయా. ఈ శరీరము మలినమైనటువంటి శరీరం, మట్టి నుండి తీయబడ్డది. నీరు చేత మట్టి ఎలా కలుషితం అవుతుందో వాతావరణంలో ఎప్పుడు మార్పు వచ్చినా శరీరంలో మార్పు ఉంటుందా ఉండదమ్మా? ఈ వర్షాకాలం వచ్చినప్పుడు జ్వరాలు వస్తాయా? ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఒక్కోసారి బీపీ పెరిగిద్దా తగ్గిద్దిగా? షుగర్ లెవెల్స్ పెరుగుతాయి తగ్గుతాయిగా? ఇంకా చెప్పాలంటే రకరకాలైన బలహీనతలు వస్తాయో ఉండవా? వస్తాయి. దాన్ని కూడా కొద్దిమంది లోకంలో వ్యాపారం చేసుకుంటున్నాను. నేను వారి విషయంలో హెచ్చరిక కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకటి, మన శరీరానికి కావలసింది ఏంటంటే దైవిక స్వస్థత. హల్లెలూయా. ఆ స్వస్థత శాశ్వత కాలము నిలిచి ఉండును గాక. ఇక్కడ అంటున్నాడు, ఈ బోధను గాక వేరొక బోధ ప్రకారము ఎవరు మీకు బోధించినా ఆ బోధలోంచి తొలగి వెళ్ళిపోండి. హల్లెలూయా. సత్యాన్ని సత్యంగా, హెచ్చరికను హెచ్చరికగా సరిచేసే బోధ నీ దగ్గరకు వస్తే సరిదిద్దుకోవాల్సిందే. హల్లెలూయా. నాకు ఈ బోధ అనటానికి వీల్లేదు. ఒకవేళ గద్దింపు వచ్చినా, ఒకసారి శిక్ష వచ్చినా, ఒకవేళ ప్రేమతో మాట్లాడినా అన్నిటినీ తీసుకోవాలి. గద్దింపు కలిగిన సత్యమైన బోధలో, ఒకవేళ బోధలో నిన్ను మెప్పుతో నిన్ను పొగిడి నీ కొరకు చాటింపు చేసే బోధలొద్దు. దేవుడు ఆయన బ్రతికినంత కాలం తండ్రి అయిన దేవుని గురించి ఆయన ఏ ప్రకారం అయితే బ్రతకాలనుకున్నాడో వాటినే సత్యాన్ని బ్రతికించాడు. నేను అద్భుతాలు చేశాను, నేను ఆశ్చర్యాలు చేశాను, నా యొద్దకు రండి అని ఎవరిని సమకూర్చుకోలేదు. యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. కాబట్టి మనము కూడా దేవునికి విరోధమైనటువంటి బోధ, దేవునికి విరోధమైనది ఏదైనా మన ఎదుటికి వచ్చినప్పుడు దానికి దూరంగా జరిగి మన జీవితాలు నడిపించుకొందుముగాక. అందుకొరకే మనం చదివిన మొదటి ప్రారంభ వచనాన్ని చదువుకుందాం మరలా. యోహాను సువార్త 15:19. అయితే లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతని లోకము మిమ్మను. చూడండి, దేవుడు ఎందుచేత ఏర్పరచుకున్నాడు అంటే అందుచేత. దేని కొరకు? మనం దేవునికి ప్రత్యేకముగా ఉండుట కొరకు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఆ ప్రత్యేకత మనలో ఉండాలి అంటే
ఈ లోకంలో మనకు తెలియచేయబడినటువంటి వార్త పరిశుద్ధంగా బ్రతకాలని, వెళ్ళవలసిన వెళ్ళకూడని వాటి దగ్గరికి వెళ్ళకుండా బ్రతకాలని, అదే కాకుండా దేవునికి విరోధమైనటువంటి వాటి వైపు మన మనస్సు ఆలోచన ఉండకూడదని, అలాగే అక్రమమైనటువంటిది సత్యము కానీ ఒకవేళ బోధ చేసిన అలాంటి వారి వైపు వెళ్ళకుండా హెచ్చరిక యందు హితవాక్యమందు మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండటం కొరకు దేవుడు నిన్ను నన్ను లోకముల నుంచి ఏం చేసుకున్నాడంట? ఏర్పరచుకున్న వాని ఉద్దేశం గొప్పది. ఆ ఉద్దేశంలో మనం బ్రతకాలి. మన ఇష్టము, మన ఆలోచన, మన మనసు, అయ్యో మన కొరకు ఏదో చేస్తారని వ్యక్తుల దగ్గరికి వెళితే ఒకరోజు పరలోకాన్ని సంపాదించుకోలేం. నేను కూడా ఈ దేవుని బల ఎదుట చాలా సందర్భాలు, నా యొక్క ఆర్థిక పరిస్థితులు, నాకున్న సమస్యలు, ఈ ఒంటరి పోరాటంలో నాకు చాలా అవకాశాలు వచ్చాయి. హోసన్న మినిస్ట్రీ నుంచి నా ఆత్మీయ తండ్రి మదనపల్లి రాజశేఖర్ గారు, వేదనాయకం గారు, అలాగే నేను చేసిన హోసన్న సహవాసం నుంచి వచ్చేయండి సహవాసంలోనికి, పరిచయలో మీరు అయ్యో మాతో కలిసి చేయండి అన్నారు. కానీ ప్రభు ఒక పిలుపుతో నన్ను పిలిచాడు ఈ ప్రాంతానికి. హల్లెలూయా. ఆ పిలుపుకు తగినట్లుగా కష్టమైన, కన్నీరైనా, దుఃఖమైన, మరి ఏదైనా లోకంలో రకరకాలైన వ్యక్తులు అయ్యో రకరకాల భేదాభిప్రాయాలను పుట్టించే ఎంతోమంది ఉన్నారు. ఎవరు ఎన్ని అన్నా, సేవకులైనా కావచ్చు, వ్యక్తుల ప్రేమతో ఎన్ని అన్నా కూడా ఒకటి ఓచుకొని నిలబడుతున్నా. ఒకరోజు నాకున్న గోల్, నాకున్న ఉద్దేశం ఏంటంటే, నేను దేవుని నన్ను పిలిచి ఆయన దగ్గరికి వెళ్ళేలోపు ఈ ప్రాంతంలో కొంత భాగమైన నేను కదిలించాలి. హల్లెలూయా. యేసు కొరకు పట్టుకోవాలి. హల్లెలూయా. అందుకొరకు శ్రమను, బాధను ప్రభు కొరకు నిలబడుతున్నా. మీరు కూడా దేవుని కొరకు మీరున్న గృహాల్లో, మీరున్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకించుకోనండి. లోకంలో ఉన్న వ్యక్తులు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. నీ మాటను, మీ తీరును, మీ నడవడికను, మీ ప్రవక్తనంతా చూస్తున్నారు. దేవుని కలిగి ఇంకా అయ్యో సినిమాలు, దేవుని కలిగి ఇంకా లోక సంబంధమైన ఆడంబరాలు, దేవుని కలిగి అయ్యో దుర్మాటలు, దేవుని కలిగి వ్యర్థమైన ఆలోచన కలిగి ఉంటే లోకానికి మనకి పొత్తుందా? ఉంటే వెచ్చగానైనా లేదా చల్లగానైనా నిలువెచ్చని జీవితం దేవునికి అస్సలు. దేవుడు ఏమంటున్నాడు ప్రకటన గ్రంథంలో? నిలువెచ్చని జీవితం కలిగిన వాడి మీద నేను ఉమ్ము. ఓపెన్గా చెప్పేస్తున్నాడు. ఉంటే లోకంలోనైనా ఉండు, యేసయ్య దగ్గరైనా. లోకం నాకు కావాలి, లోకంలో ఉన్న ఆర్భాటాలు, విందులు, చిందులు, నాట్యాలు కావాలంటే వెళ్ళిపో లోకంలో. లేదు, నా దేవుడు కావాలి, నా దేవునితో నా కుటుంబం ఉండాలి అంటే నిన్ను నీవు ప్రత్యేకించుకో. హల్లెలూయా. అలా ప్రత్యేకించుకుంటే ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన కొరకు అలా బ్రతుకుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. స్తోత్రములు, స్తోత్రములు. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని మనం తగ్గించుకుని దేవుని ప్రత్యేకించుకుందాం. దేవుని కొరకు, వ్యక్తుల కొరకు, సమూహాల కొరకు, లోకంలో ఉన్న పరిస్థితుల